అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగునే చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. జంజీలకు మద్దతుగా కేటీఆర్ ధర్నా, మోడీ కొరివితోను గోక్కుంటాండట షానా. మల్లారెడ్డి సారు పార్టీ మారేది లేదట, గుండె నిండున్నది గులాబీ జెండేనట. హైడ్రాను గట్టిగా అరుచుకున్న హైకోర్టు, ఆర్మీతోని లోపటే ఇస్తుందట మారకుంటే రూటు. ఇది సంబరాలు చేసుకున్న టైం కాదు, సమరం చేయవలసిన టైము. వేల మంది విద్యార్థులు గోసపడుతుంటే, రోడ్లెక్కి నిరసన చేస్తుంటే మనం బర్త్డేలు అనుకుంటా ఖుషి అయ్యే సమయం కాదనుకుంటా స్టూడెంట్ల మీద లాఠీ చార్జ్ చేసిందని లడాయి చేసుకుంటా కేటీఆర్ బయలుదేరింది ఇట్లా. అయితే కేటీఆర్ బర్త్డే అని కారుకర్తలు తీరొక్క కొత్త కొత్త పాటలు రిలీజ్ చేస్తే ఆయన మాత్రం ఇంకో సినిమా పాటతోని పవర్లున్న పాటోలకు వార్నింగ్లు ఇచ్చింది ఇట్లా. ఢిల్లీలో స్టూడెంట్ల మీద పోలీసుల లాఠీ చార్జుకు నిరసనగా బీఆర్ఎస్ తరపున ఇందిరా పార్క్ కాడ చేసిన ధర్నాకు హాజరుపడ్డాడు కేటీఆర్. పుట్టినరోజు సంబరాలను కూడా దూరం పెట్టి నల్లంగేసుకుని వచ్చి నీటి పేపర్ లీకు చేయంగా పానాలు పోగొట్టుకున్న పిల్లలకు నివాళులర్పించుకుంటా ముందుగాల 2 నిమిషాలు మౌనం పాటించిండు. గటంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఢిల్లీలో పోలీసులు నశించాలనుకుంటా నిలబడి నినాదాలు చేసి వెనకసిరి స్పీచ్ ఇచ్చుకుంటా మోడీ నువ్వు జంజీతో పెట్టుకున్నావు చూసుకో కాసుకో మరని వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా యంగ్ జనరేషన్ ఏం చేసింది, ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. రాజ్యమా ఉలికిపాడు అని బాహుబలి సినిమా పాటతోని బరాబర్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చే వరకలా వచ్చిన వాళ్ళ ఒక్క తీరుగా జోష్ పెరిగింది. మేము మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే కాంగ్రెస్ లీడర్లు కాళ్ళ కట్టెలడ్డం పెట్టినట్టు చేస్తారు. అరే పవర్లున్న మీరు ఇంకెక్కువ విగ్రహంతో లడాయి చేసేది పోయి మమ్మల్ని ఆపుతారు ఎందుకు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డి తీరును సీరి చింత గట్టినంత పని చేసింది. ఇట్లా బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది, మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చుట్టాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది. అయ్యా రేవంత్ రెడ్డి, నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పినాం లేదా? స్టేజ్ మీద ఉన్న కేటీఆర్ ఫైర్ మీద ఉంటే కిందున్న స్టూడెంట్లు కూడా డబల్ జోష్ మీద ఉన్నారు. పోరి కాంగ్రెస్ ను కడిగి పారేసినాక బీజేపీ మీద బీపీ చూపించిండు. ఈడికెళ్ళి 8 మంది ఎంపీల నుండి ఏం పొడుస్తున్నట్టు అని గట్టిగానే అరుచుకుంటా భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో, ఒక్కరికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం, ఏ దేశం కోసం ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీకు కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అంటే? మేమందరమే కాదు, కేసీఆర్ కూడా మిమ్మల్ని కొడుతున్న వీడియోలు ఫోటోలు మీ నిరసనలు చూసి మస్తు బాధపడుతున్నా అనుకుంటా కరోనా కాలంలో కేసీఆర్ చెప్పిన ముచ్చట్లను ముంగటేసుకున్నాడు. ఇట్లా కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూసి. చూస్తున్నాడు, ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. ఇట్లా బోదికు బీజేపీ కాంగ్రెస్ లను బిగ్గరగా అరుచుకొని కేసీఆర్ గురించి యాద్ చేసుకుంటా స్పీచ్ ఇచ్చినాక ఈ జనరేషన్ తో పెట్టుకుంటే ఇచ్చి పడేస్తారు అనుకుంటా ప్యారడైజ్ పదాలతో పంచులేసింది గట్టిగానే. ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇలా కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు.
పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు వాళ్ళు, మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు, యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. మొత్తానికి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా చేసుకోకుండా స్టూడెంట్ల కోసం కొట్లాడుకుంటా సర్కార్కు బరాబర్ వార్నింగ్ ఇచ్చే వరకలా కేటీఆర్ ఫ్యాన్స్ బర్త్డే స్టేటస్లతో పాటుగా ఈ వీడియోలను కూడా షేర్ చేస్తారు గట్టిగా. ఎన్ని స్కాములు చేసిన వాళ్ళైనా, ఎంత మందిని ముంచిన వాళ్ళైనా, ఎంత పెద్ద లంగలైనా లఫుట్లైనా ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి వాళ్ళంత ఉత్తములు ఉండరు, గొప్ప నాయకులు ఉండరు. ఒకవేళ ఎవరన్నా ఆ పార్టీని వ్యతిరేకిస్తే వాళ్ళు మంచోళ్ళైనా, ప్రజల కోసం పాటు పడేటోళ్ళైనా, పద్ధతి కలిగిన వాళ్ళైనా వాళ్ళంత నీచులు నికృష్టులు ఉండరు. హాగో దాన్నే రాజకీయం అంటారు అన్నట్టు తయారు చేస్తారు పాలిటిక్స్ ను. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇందుకే. అరే వా, భలే ఉన్నది కదా ఆ ఫోటో. ఎడమ పక్క మొన్నటిదాకా నిరాహార చేసిన సోనం వాంగ్చుక్, కుడి పక్క వాంగ్చుక్ భార్య గీతాంజలి. నడిమిట్ల ఎవరైతే రాజీనామా చేయాలని వాంగ్చుక్ దీక్ష చేసిండో ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ముగ్గురు కలిసి దిగిన ఫోటో ముద్దుగున్నది కదా. కుంపదీసి నీటి పేపర్ల లీకులు, విద్యార్థుల సావులు పక్కకు పెట్టి అందరు కలిసిపోయిరా ఏంది అనుకునే తట్టే ఉన్నది కాదు. కానీ ఈ ఫోటో ఇప్పటిది కాదు. 5 ఏళ్ల కిందట సోనం వాంగ్చుక్ ను, ఆయన ఇంటి ఆమె గీతాంజలి మేడం ను ధర్మేంద్ర ప్రధాన్ మెచ్చుకుంటా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో ఇది. సొంతంగా ధర్మేంద్ర ప్రధాన్ చేతితో ఇట్లా రాసింది ట్విట్టర్ లా. సోనం వాంగ్చుక్ అసలు గొప్ప మనిషి నేను ఎక్కడ చూడలేదు. ఈ ఇద్దరాల మొగలు చదువులలో మస్తు మంచి మార్పులు తీసుకొస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే చదువులు డెవలప్ చేస్తున్నారు. చదువుల మీద వీళ్ళకున్న తపన, ఆరాటాలను తప్పకుండా మెచ్చుకోవాల్సిందన్నట్టు రాసిండు అప్పట్లా. ఇక అప్పటి పాత రాతలను, ఈ పాత ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, అప్పుడు సోనం వాంగ్చుక్ బెల్లమైండు, ఇప్పుడు అల్లమైండా? అప్పుడు విద్యా వ్యవస్థల మార్పులు కావాలనంటే గొప్పోడయిండు, ఇప్పుడు అదే చదువుల్లో తప్పు జరిగితే విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయమంటే షెడ్యూడయిండా? అప్పుడు మన దేశ పౌరుడయిండు, ఇప్పుడు పాకిస్తానీ చైనా ఏజెంట్ అయిందా? వంపైతే వదినే, మిట్టయితే మరదలన్నట్టు చేస్తే ఎట్లా? నీటి పేపర్ లీక్ 20 మంది విద్యార్థులు జీవిడిస్తే రాజీనామా చేయరా? దిగిపో దిగిపో అని పిల్లలు ధర్నా చేస్తే రక్తాలు వచ్చేదాకా కొడతారా? అప్పుడు ఈ ఇద్దరాల మొగలతో మాట్లాడినప్పుడు సంతోషం కలిగిందని రాసినవు, ఇప్పుడేమో దేశద్రోహి అయిందా ఈయన అని అనుకుంటా సోషల్ మీడియాలో సొక్క తిప్పుకుంటా ధర్మేంద్ర ప్రధాన్ ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు తిప్పుతున్నారు. పదవుల కోసం ఏమైనా మాట్లాడతారు, ఎట్లైనా మాట్లాడతారా? అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండే తానికి అప్పట్లో మంచోడైనోడు ఇప్పుడు షెడ్డోడు అవుతాడా అని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటే కడిగి పారేస్తున్నారు ఈయన తీరును. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ మాత్రం తగ్గకపోయేది. కానీ నడుమ ఎందుకో సప్పుడు చేస్తలేడు, సైడ్ అయిపోతున్నాడా బీఆర్ఎస్ పార్టీల నుంచి అనే డౌట్, అనుమానాలు కూడా కొద్ది పుట్టుకొస్తున్నాయి. కానీ డౌట్లు అన్నిటినీ సరిపేసి అడిగినట్టే కొట్టివారేసిండు. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా అని వాడినట్టు ఎట్లుండే మల్లారెడ్డి సారు ఎట్లయిపోయిండు. అప్పటి హుషారు లేదు, ఉత్సాహం లేదు, సురుకుదనం చూద్దామంటే ఆయంత లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టి వేరే పార్టీలకు ఎగిరిపోబోతున్నాడు అని కోడికొట్టం ఎక్కి కూసినంత పని చేసింది సోషల్ మీడియా. ఆ టైంలో మల్లారెడ్డి అభిమాని ఎవరో మస్తు బాధపడి రక్తంతో ఉత్తరం రాసిందట. దాన్ని చదివిన మల్లారెడ్డి మనసు మస్తు కరిగిందట. అందుకే ఏమంటున్నాడు అయినూరి, రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలకు పోతాను. వేరే ఏ పార్టీ దిక్కు చూసుడు లేదు, శైల్దాసుడు లేదు. నా కోసం ఓ కార్యకర్త రక్తంతో ఉత్తరం రాస్తే ఎంత బాధ అనిపించాలే ఏం కథ అనుకొచ్చిండు. గుండె తరుక్కపోతుంది కావచ్చు మల్లారెడ్డి సార్కు. అందుకే కుండ బద్దలు కొట్టుడు కాదు, చెక్కలు చేసిండు. పార్టీ మీటింగ్లకు వస్తలేడు, పబ్లిక్ లో తిరుగుతలేడు. ఓ బర్త్డే పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నందుకు నన్ను మర్చిపోతున్నారని అన్నాడు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మోడీ జపం చేసుడు, వీటన్నిటిని బట్టి మల్లారెడ్డి బీజేపీలో చేరడు ఖాయమనే వార్తలు వరదలై వారినాయి. కానీ ఆ వార్తలన్నింటి శతకుప్పలేసి కాలబెట్టినట్టు చెప్పిండు. నేను అస్సలు బీఆర్ఎస్ పార్టీ నిడిచే ముచ్చటే లేదు, గులాబీ జెండాను ఎప్పుడు గుండెలకు అద్దుకోనే ఉంటా అన్నట్టు చెప్పిండు. పాలమ్మినా పూలమ్మినా కానీ ఎన్నడూ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోలేదన్నట్టు గులాబీ కన్వ భుజాల మీద వేసుకొని మీడియా ముంగట్టుకు వచ్చి చెప్పిండు. నాకు పబ్లిక్ లో బాగా క్రేజ్ ఉన్నదని తెలుసు గానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తంతో ఉత్తరాలు రాసేంత క్రేజ్ ఉన్నదని ఇప్పుడే తెలుసుకున్నా. ఆ కార్యకర్త ఎవరో తెలుసుకుంటా, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతా, గులాబీ జెండా కిందనే ఉంటా, కేసీఆర్ ను మళ్ళా ముఖ్యమంత్రిని చేసి తీర్తా అన్నట్టు బల్లగుది చెప్పినంత పని చేసిండు. మరి బీజేపీలకు పోవుడు ఉత్తముచ్చటేనా అంటే ఇంత మంచిగా మల్లారెడ్డి చెప్పినాక ఇంకా అనుమానాలు ఎందుకు? మళ్ళా అప్పటి రోజులు వస్తాయి. మల్లారెడ్డి డాన్సులు, పంచు డైలాగులు కొట్టే రోజులు దగ్గరలే ఉన్నాయన్నట్టు కామెంట్లు పెడుతుర్రు మాజీ మంత్రి మాటలిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి చూడాలి, కొండంత ఆశలు పెట్టుకున్న బీజేపీ పార్టీ వాళ్ళ కళలు ఉత్తయ్య అయితాయా? ఎన్నికలకు ముంగట ఈడీ, సిబిఐ వంటి సంస్థలు రంగంలోకి దిగితే ఇంకెట్లుంటది ఏం కథ అనేది ముందు చూడాలిగా. మా అక్క బిడ్డ దినా ఫోన్ చేసి, పిన్ని పిన్ని ఇలా వాన పడుతుందా, బడికి సెలవులు ఇస్తారా, బడికి పోవాలని అనిపిస్తలేదు, జర చెప్పు పిన్ని అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పలేక నాకు నెత్తిన వస్తుంది.
ఈ కాలం పిల్లలు కొందరు ఏమైనా బడి దొంగలయ్యే ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ పిల్లలు మాత్రం గట్ల కాదు. కొండలు ఇరిగి మీద పడ్డా బడికి పోతాం అన్నట్టు నడుచుకుంటా దేశం మొత్తం వైరల్ అవుతున్నారు. చిన్నప్పుడు చదువుకోకుండా తర్వాత దాని విలువ తెలిసి బాధపడుతున్నోళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముంగట్నే ఉంటారు. ఒక్కటికి 2 సార్ల చదువుకోర్రా అని చెప్తుంటారు. కానీ బుడ్డ పిల్లలు చూడుండ్రి, చిన్నతనంలోనే పెద్దోళ్ళకి తెలిసినంత చదువుకున్న విలువ ఎరికైనట్టు కష్టపడుతున్నారు. పట్టుదలకు అంగీలాగేస్తే గీ ముగ్గురు పిల్లలే అన్నట్టు సాగిపోతున్నారు. కలిసి నడుచుడు ఎట్లనో, అనుకున్న సాధించుడు ఎట్లనో, పరిస్థితులను ఎదిరించి ఎట్లా ముంగట్టుకోవాలనో వీళ్ళని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకునేటట్టు చేస్తున్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో ప్రతిరోజు బడికియో గిట్లా పోతారట. పెద్ద పెద్ద గుట్టల నడుమ నుంచి ఎత్తు వంపుల బాటల ఎక్కుకుంటా దిగుకుంటా పోయి వస్తారట. మరి వీళ్లకు బడి మీద ఉన్న ప్రేమ చూసి ఎవరు వీడియో తీసిండ్రో ఏమో గాని సోషల్ మీడియాలో పెడితే మిలియన్ల కొద్ది పబ్లిక్ సెర్చ్ చేసి మరి చూస్తున్నారట. కాళ్ళ కింద బురద, మీద నుంచి వాన, గుంతల బాట, గుట్టంచు మీద నడక, కాలు జారితే మింగేతానికి రెడీగా ఉన్న లోయ, పైనుంచి ఎప్పుడు జారుకుంటొచ్చి మీద పడితే తెలియని కొండబండలు. ఇంత కఠినంగా ఉన్నా కూడా ఏ కొద్దిగా భయం లేకుంటే వెళ్ళిపోతున్నారు. వానొస్తే రెయిన్ కోట్లు కప్పుకొని కదిలిపోతున్నారు. ఇంటికాడ బుడిబుడి అడుగులేసే ఈడులా కాలు జారితే కథమయ్యే కఠిన పరిస్థితుల బడిబాట పట్టిండ్రంటే వీళ్ళ గుండె ధైర్యానికే మొక్కాలే. ఒకళ్ళ చెయ్యి ఇంకొకరు పట్టుకొని బాట వంటి పోయేటోళ్ళు ఎవ్వరు మాట కలిపినా నోరు తెరవకుండా పోతున్నారు. ఇక దీన్ని చూసిన సోషల్ మీడియా జనము వాన కవర్లు వేసుకొని నడిచే ట్రెండ్ షురూ చేసిండ్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇసొంటి కవర్లే వేసుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుండ్రు. ఇక నాగాలాండ్ మంత్రి చూసినాక టెన్షన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. పిల్లల దృఢ చిత్తం కలిగి ఉన్నారు కాబట్టి పట్టుదల మారుపేరు అవుతున్నారని రాసుకొచ్చిండ్రు. రంగురంగుల రెయిన్ కోట్లు వేసుకొని బడికి పోతున్న పిల్లలను చూసి కడుపు నిండింది అన్నట్టు చెప్పిండు. ఆ రాష్ట్రం అంతరే కాదు, ప్రపంచ దేశాల పబ్లిక్ కూడా ఈ పిల్లల గురించి వాళ్ళ గుండె ధైర్యం గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు, షేరింగ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ అయింది. సినిమాలు తీసినామా, పబ్లిక్ వెళ్ళి పైసలు గమాయించుకున్నామా, గంతేగా మన పని అన్నట్టు కొందరు డైరెక్టర్లు, హీరోలు, స్టార్లు ఉంటారేమో గాని సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమల మాత్రం సమాజం మీద బాధ్యత ఉండాలని మాట్లాడే కాదు, ఇగో ఇట్లా నిరూపించుకుంటున్నాడు కూడా. అందరు ఆయన సినిమాలు చూసి సప్పట్లు కొట్టి శబాష్ అంటే ఆయన మాత్రం జంజీకి సెల్యూట్ చెప్పుకుంటా రాసుకొచ్చింది ఇట్లా. జంజీ ఉద్యమానికి జనాలంతా పబ్బతి పడుతుర్రు. మీరు జయంగా దేశ చరిత్రనే మారిపోవాలనుకుంటా మస్తుగా మద్దతు ఇస్తుర్రు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తట్టు, సర్కార్కు సురుకులు పెడతట్టు డైరెక్టర్ శేఖర్ కమల కూడా ముంగట్టుకొచ్చిండు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి రాజీనామా, పేపర్ లీక్ జయంగా ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు నష్టపరిహారము, మళ్ళా గిసొంటి జరగకుండా ఓ గట్టి భరోసా. ఇవన్నీ ఏ సర్కారైనా అడగకుండానే చేయవలసిన పనులు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోనికేనా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తం ఒడుస్తుర్రు. తిండి తిప్పలు బంద్ చేసి దెబ్బలు తినుకుంటా తెల్లందాకా పొద్దుందాకా తెగిచ్చి కొట్లాడుకుంటా ఉద్యమాలు చేస్తుండ్రు. పిల్లలు అడిగే దాంట్లో న్యాయం ఉంది. సర్కారే అలా మాట వినాలి, వాళ్ళకి భరోసా ఇయ్యాలి. మన పిల్లలు గెలిస్తేనే దేశం గెలిచినట్టు, మన పిల్లలు గెలిస్తేనే మనం బతికినట్టు. వాస్తవానికి ప్రజలు గెలిస్తేనే ప్రభుత్వాలు గెలిచినట్టు. డియర్ జెన్జీ, మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నా, మీకు నా సెల్యూట్ అనుకుంటా రాసుకొచ్చి ఆయన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిండి ఇట్లా. ఇప్పటికే దేశం మొత్తంలో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా సినిమా స్టార్లు, సెలబ్రిటీలు కూడా చాలా మందే స్టూడెంట్ల ఉద్యమానికి మా సపోర్ట్ అనుకుంటా జంతర్ మంతర్ కాడ చేస్తున్న జంగుకు సలాం అనుకుంటా పోస్టులు, ట్వీట్లు, ఇన్స్టా స్టోరీలు పెడుతుర్రు. ఇది ఇంకో ముచ్చట ఏందంటే కొందరు సెలబ్రిటీలు ఇట్లా విద్యార్థుల ఉద్యమం సైడ్ తీసుకొని పోస్టులు వేస్తే వాళ్ళని అన్ఫాలో చేస్తుర్రు కొందరు. మరాలు సెంటర్ సర్కారు బీజేపీ అంటే పడి చచ్చిపోయి పానం ఇచ్చేటోళ్ళ, లేకుంటే అసలు దేశంలో ఏమైతుంది అని చూడలేనోళ్ళ ఏందో మరి. ఇంకొందరు ఇగ్రం తప్పినోళ్ళైతే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకు ఫోన్లు చేసో మెసేజ్లు చేసో బూతులు తిడుతున్నారట. దేశద్రోహివి, యాంటీ నేషనల్ బ్యాచ్ కు సపోర్ట్ చేస్తావా అనుకుంటా గలీజ్ మాటలు అంటుర్రట. ఈ సొంటోళ్ళని ఏమానాలను మీరు ఈ వీడియో కింద కామెంట్ల పెట్టుండ్రి. మరి హైదరాబాద్ లో చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నోళ్ళు, చెరువు శివారుకు ఇండ్లు ఉన్నోళ్ళు శని ఆదివారాలు వచ్చేది ఉంటే గజగజ వణుకుతున్నారు. ఎటు దిక్కు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, హైడ్రా పేరు చెప్పి ఉన్న చిన్నిళ్ళను కూలగొడుతుందో అని భయంగా బతుకుతున్నారు. సెలవు రోజులల్లా ఇండ్లు కూలగొడితే హైడ్రాకు చెప్పేటోళ్ళు ఉండరు, ఆపేటోళ్ళు అసలుకే ఉండరని గట్లా చేస్తున్నారు. కానీ ఈ కాలం ఎప్పటికీ ఒక్క తీరే ఉంటుందా? హైకోర్టు మామూలు అరుచుకోలేదు చూడుండ్రి.
ఓపిక కూడా ఓ అద్దు పద్దు ఉంటది. ఇక చూద్దాం అగ చూద్దాం అనుకుంటా పోతే మొత్తానికే మోసం జరిగే కథ అవుతుంది. చూసుకుంటా ఉంటే సూరుకు నిప్పు పెట్టినట్టు అవుతుందని హైకోర్టు అలా హై రేంజ్ లో హైడ్రాని వేసుకున్నది. ఏం తమాషా చేస్తున్నారా? కోర్టు మాటలను లెక్క చేయరా? అన్ని వ్యవస్థలు మీరే అనుకుంటారా? ఇక ఎక్కువ తక్కువ చేస్తే ఆర్మీతో మిమ్మల్ని లోపట వేయించి ఆర్డర్లు వేస్తా ఏమనుకుంటుర్రో, ఏం నకరాలు చేస్తురా అన్నట్టు హైడ్రా తరపున హైకోర్టులో వాదనలు నింపించిన లాయర్లను గట్టిగా గద్దిచ్చింది కోర్టు. Tell them come. Or else this time we'll ask the army people to take him into custody and he'll be put in barracks. We are telling you very clearly, we'll call him a brigadier or colonel above an IG rank. He is due to retire within 2 years. Let him not act smart with the court. Or let his not people act smart. There are photographs. Ask him to stay away or we'll write to the Ministry of Home Affairs or Defense and put army into action. If they are taking police people into everything. పోలీసు లేదు గీలీసు లేదు, అందరిని తీసుకుపోయి లోపట వేస్తా ఏమనుకుంటుర్రో చెప్పన? ఆర్మీ బ్రిగేడియర్లకు ఆర్డర్లు ఇచ్చి హైడ్రా పోలీసులను ఆఫీసర్లను బ్యారక్లేమని చెప్పనా అని ఏలు చూపించుకుంటా ఏసీ నడిచినా సల్లా చెమటలు కొట్టేటట్టు వార్నింగ్ ఇచ్చిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటానే ఊర్లున్న 40 ఎకరాల భూమిలున్న ఇండ్లను హైడ్రా కూలగొట్టిందట. దాన్ని కొంతమంది సవాల్ చేసి హైకోర్టు మెట్లెక్కిర్రు. అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు చురుకులు పెట్టింది. ప్రైవేట్ ఆస్తులకు దూరంగా ఉండాలని ఎన్నో సార్లు చెప్పినాము. ఈ 40 ఎకరాల ముచ్చట్ల ఇప్పటికి 3 సార్లు చెప్పినా అయినా మళ్ళా ఆడికే పోయి కూలగొట్టుడు మొదలు పెట్టుడేంది? మీకు కోర్టు అంటే భయం లేదా? న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా? ఇక అసంటప్పుడు ఈ తీర్పులు చెప్పుడు ఎందుకు, ఈ వాదనలు ఎందుకు అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైండు జస్టిస్ జూకంటే అనిల్ కుమార్ సారు. ఆ భూమికి దూరంగా ఉండుర్రి, లేకుంటే సెంట్రల్ హోంశాఖ మంత్రికి చెప్పి ఆర్మీని రంగంలోకి దించుతాము. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే ఊకునే ప్రసక్తే లేదన్నట్టు కొలిమిన పెట్టిన కొర్రాస్ తీరుగా మండిర్రు. మరి లేకుంటేంది? ఓ హైడ్రా అనే సంస్థను తయారు చేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కోర్టు చెప్పింది షోలకు ఎక్కించుకుంటలేరు. తెలుగు రోజుల్లో ఇల్లు కూలగొడుతున్నారు. చట్టం మీకు వర్తించదా? మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే అప్పుడు మేమేంటిదో నిరూపిస్తాము, ఆర్మీ బ్యారెక్లే ఇస్తాము. ఇట్లా చేస్తే సర్కార్ మీద నమ్మకం లేకుండా పోతున్నది. ఇన్ని రోజులు ఊకున్నట్టు ఇప్పుడు ఊకోము. హైడ్రా అయినా ఇంకొవ్వలైనా చట్టం ప్రకారమే పనిచేయాలి. కాదు కూడదంటే కటకటాల పాల్యేసుడు కోర్టు తెలుసు అన్నట్టు చెప్పేవరకలా తెల్లముఖం వేసుకున్నారు హైడ్రా తరపున వాదించే వకీల్ సాబులు. మరి ఇప్పటికైనా హైడ్రా దారికొస్తుందో? మాకు కోర్టులు గీటులు జాంతానాయి, బుల్డోజర్లతో కూలగొడతాము, భూములకు ఫెన్సింగ్ చేస్తామన్నట్టు చేస్తారో చూడాలిగా. ఇసోంటి నిరసనలు, జంతర్ మంతర్ కాడ ధర్నాలు పవర్లకు వచ్చిన నడిచింది మస్తుగా చూసిన అని మోడీ అనుకుంటుండొచ్చు. కానీ నిరసనలల్లా జంజి చూపించే తీరు క్రియేటివిటీలు, ట్రెండ్కు తగ్గట్టు పోస్టర్లు, మీమ్స్ తోని ఫ్లెక్సీలు వేసుకుంటా పిఎంకు పికర్ పుట్టిస్తుండ్రు పోర్రి. ఇవన్నీ ఒకెత్తంటే ఆన్లైన్ అంగళ్ళని వాడుకొని గిసోంటి నిరసనలు చూపించుడైతే ఇంకో ఎత్తుకోన్రి. జంతర్ మంతర్ మొత్తం జంజి పిల్లలతో నిండిపోయింది. దేశంలోని అన్ని సిటీల్లో కూడా దేత్తడిగా నిత్య నిరసనలు చేసుకుంటా మోత మోగిస్తుర్రు. ఇక ఇంకొందరేమో అరెస్టులు లాఠీ చార్జీలకు కూడా భయపడకుండా అందరు కూడా వాళ్ళున్న కానే ధర్నాలు చేసుకుంటా దగడ పుట్టిస్తున్నారు. అన్నేమో కానీ ఆన్లైన్ వాడి ఉద్యమానికి అన్ని తీర్లు ఆసరైతురు చాలా మంది. కొందరేమో స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్లు పెట్టి ఆడున్నోళ్ళు ఆకలి తీరిస్తే, ఇంకొందరు ట్వీట్లు పోస్టులతో నిరసన నీరు గారిపోకుండా సపోర్ట్ ఇస్తున్నారు. అట్లా ఆన్లైన్ వాడుకుంటా బ్లింకిట్ తోని కూడా ప్రొటెస్టుల క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఇట్లా ప్రింటింగ్ షాపుకో ఫ్లెక్సీ సెంటర్కో పోయి ఆర్డర్ ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి మళ్ళా పోయి తెచ్చి ఇంత పనే అక్కర్లేదు. ఆన్లైన్లో బ్లింకిట్కి ఫోటోలు పంపినమా, కలర్ ప్రింట్అవుట్లు పోస్టర్లు తెప్పించినమా అన్నట్టే చేస్తున్నారు. ఇట్లా ఇక ఆ పోస్టర్లు కూడా చూడుర్రి, మోడీకి సూటిగా సురుకులు దాకేటట్టు మీమ్స్ సెటైర్లతో డిజైన్ చేసి వేడివేడిగా ప్రింట్అవుట్లు తెప్పించి పవర్లున్నోళ్లకు గరం సెగ దాకేటట్టు చేస్తున్నారు. ఇది ఏడనో ఏమో గానీ ఈ వీడియోలు ఇంత వైరల్ అయ్యే వరకలా ఒకతాననే కాదు, ఇట్లా చాలా జాగాలు ఆన్లైన్ వాడి నిరసన జోరు పెంచుతున్నారు అనుకుంటే కామెంట్లు ఇస్తున్నాడు జనాలు. మొత్తానికి అందరు కూడా ఏమాత్రం వెనుకపోకుండా లడాయి చేసి సెంట్రల్ సర్కార్ మెడల్ అయితే ఉంచిర్రు. మరి రేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా జంతర్ మంతర్ కాడ ధర్నా నడుస్తూనే ఉంటుందని చెప్పే వరకలా ఇంకా పోరాటం పురాగా ఉడిచిపోలేదు అనుకుంటా. జెన్జీ యూత్ ఇంటర్నెట్లో ఇరాం లేకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు పోరి. అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, ఇంకా శ్రీదేవి జయప్రద యాక్టింగ్ చేసిన దేవత, ఇంకేమున్నాయి సినిమాలు? ఓ భార్గవమ్మ, వార్తలు చెప్పుడు బంద్ చేసి సినిమాల పేర్లు యాద్ చేసుకుంటా కూర్చున్నవేంది అని తిట్టుకోకుర్రి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క ఆయననే ప్రేమించిన కథతోని ఏమేం సినిమాలు వచ్చినాయా అని లెక్క తీస్తున్నా. ఇప్పుడు ఎందుకు ఆలిస్టు అనంటే, పాపం ఆ సినిమాలల్లా ఇద్దరు ఒక్కళ్ళనే లవ్ చేసే వరకల్లా పెద్ద తిప్పలు వచ్చి పడ్డట్టు చూయిస్తారు. కానీ గీడ చూడుండ్రి, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కళ్ళనే ప్రేమించినా ఎంత సింపుల్ గా పరిష్కారం చేసుకుర్రో.
బ్రహ్మంగారు కాలజ్ఞానాలన్న రాసిర్రో లేకుంటే ఆ కాయిదాలు కాన్ రాకుట అయినాయో గాని 2026లో ఇసొంటి ఇచ్చంత్ర లగ్గమైతుందో ఇన్ రాలేదు ఇదివరదాకా మరి. ఉత్తరప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో దౌర్యా అనే ఊళ్ళే సరోజ, సావిత్రి, సంతోషిని అనే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ఇక చిన్నగా మెల్లగా షాంపూర్ అనే పక్కూరున్న వికాస్ అనే ఈ పిల్లగాడు పరిచయం అయిందట. మీ రీల్స్ మంచిగా ఉంటాయి, ముగ్గురు కూడా ముద్దుగా చేస్తుంటారు, నేను కూడా కెమెరామెన్నే, ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే మీకు వీడియోలు తీసి పెడతా అనే వరకలా 6 నెలల సంధి ఇలా రీల్స్ కు కెమెరామెన్ గా చేస్తున్నాడట. ఇక సోపతి మంచిగా కలిసి ఒక్కోసారి ఆ రీల్స్ లో భర్త క్యారెక్టర్ కూడా చేసేదట ఈయన. అట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అక్క చెల్లెలకి ఈ పిల్లగాని మీద ప్రేమ పుట్టింది. ఈ అక్క చెల్లెలు ఇంటోళ్ళుండి పెళ్లి సంబంధాలు చూస్తుండే వరకలా ముగ్గురు కూడా ముచ్చట పెట్టుకొని నేను ఒకరిని ప్రేమించిన అంటే నేను ఒకరిని ప్రేమించిన అన్నారట. అక్క ఎవరే అత్తగాడు అని అంటే చెల్లె మనకు వీడియో తీస్తోడు అనగానే అయ్యో నేను కూడా ఆయనని లవ్వాడినా అని ముగ్గురు మొఖాలు చూసుకున్నారట. సరే తీరి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము, ఇప్పుడు మళ్ళా ఎవరి దాలం పెళ్లి చేసుకుని ఎవరత్తగారింటి పోతే ఎట్లా, ముగ్గురు ఒక్కరిని చేసుకుందాము కలిసి రీల్స్ చేసుకుందాం ఇక అని మాట్లాడుకున్నారట. ఈ అక్క చెల్లెలు అనురాగం చూసి పిల్లగాను కూడా సంబరం అనిపించి సరేగా మరి ఎవరికి ఓకే చెప్పినా ఎవరిని కాదన్నా పెద్ద పంచాదే ఉన్నది. ఇక ముగ్గురిని చేసుకుంటా అని అమ్మవారి గుడి తీసుకుపోయి ముగ్గురికి పుస్తకట్టి 7 అడుగులేసి చిన్నదో వైపు పెద్దదో వైపు నడిమిది కూడా నా వైపే అనుకుంటా మురుసుకుంటా ఇంటికి తోలుకుపోయిందట. ఇక అటెంక ఈ ముచ్చట అఫీషియల్ గా చెప్పుకుంటా రీల్స్ చేసుకుంటా మాకేం పంచాది లేదు, మేము కడదాకా కలిసే ఉంటాము, కావాలంటే సపరేట్ గా ముగ్గురం ముద్దు ముచ్చట కోసం ఆయనతో కొట్లాడుతుండొచ్చు గాని మా అక్క చెల్లెల ముగ్గురం మాత్రం ఫైటింగులు చేసుకోము, పల్లెత్తు మాట అనుకోము అనుకుంటా క్లారిటీగా చెప్పుకుంటా వీడియో పెట్టిరు ఇట్లా. ఇక ఈ వీడియో ఇరుగమరగా వైరల్ అయ్యే వరకలా ఒకరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ముగ్గురిని చేసుకున్నాడు హిందూ వివాహ చట్ట ప్రకారం తప్పు, ఈ పెళ్లి చెల్లదు అనుకుంటా అలహాబాద్ హైకోర్టు లాయర్లు చెప్తున్నారట. ఇక ఇంకో దిక్కు ఆ ఊరి పోలీసులుండి ముగ్గురు మేజర్లే కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకున్నామని చెప్తున్నారు, ఎవరు కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేము చేసేది ఏముంది ఇలా అని చేతులు ఎత్తేస్తున్నారట. ఇక ఇది చూసిన నెటిజనాలు ఉండి ఇంత రీల్స్ చేసి ఏం సంపాదించినా గానీ ముగ్గురు భార్యలతో సంసారం ఎట్లా నడుపుతారో నాయన, బయట పప్పులు ఉప్పులు నూనె ప్యాకెట్ల రేట్లు ఎట్లునే చూసినావా అసలు. సరే ఇప్పుడంటే 4 ఉన్నారు, రేపటి నాడు ఇలా తలో ఇద్దరినే కన్నా గానీ 5-6 పిల్లల్ని సాదురంటే చిన్న ముచ్చట్నా అని అనుకుంటా ప్రాక్టికల్ పంచాదులతో పంచులేస్తున్నారు. 30 జుట్లు కలవచ్చు గానీ 3 శిఖలు ఒక్కతానే కలిసి ఉండలేవని అంటారు. కానీ మోతవరు మొగాయన మాత్రం ముగ్గురు అక్కశలను లగ్గం చేసుకొని మురిసిపోతున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లి మురిపల్లా ముద్దుగానే కూడున్నారు సరే గానీ రేపటి నాడు ఇంట్లో చిన్న కయ్యం లేసినా గానీ మనోనికి మనశ్శాంతి దొరకడు కష్టమే అనుకుంటా భార్య బాధితులు బాగానే కామెంట్లు వేస్తున్నారు. మరి ఆయనతో ఆ బాధలతో కూడా రీల్స్ చేసి ఇంకింత వైరల్ అవుతాడో ఏం పాడపోరి. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళ్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవ్ ముచ్చట్లు.